పైసలు బగ్గా ఉన్నోళ్ళు స్టార్ హోటల్కు పోయి నచ్చింది ఆర్డర్ ఇచ్చుకొని తింటారు. అదే గరీబోళ్ళకు మాత్రం 5 రూపాయలకు బోవెట్టే ఇందిరమ్మ క్యాంటీన్లే స్టార్ హోటళ్ళు. అందుకే మధ్యాహ్నం 1 గంటకు కిటకిటలాడుతుంటాయి ఆ క్యాంటీన్లు అన్నట్లు ఇందిరమ్మ క్యాంటీన్లు అంటే యాదకొచ్చింది. మంత్రి పొన్నం సారు ఇంకో ఇందిరమ్మ క్యాంటీన్ చాలు చేసిండట. పాండ్రి చూద్దాం. పట్నంలో ఇంకో 2 కొత్త ఇందిరమ్మ క్యాంటీన్లు చాలా అయినాయోళ్ళు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం కవాడి కూడా ఒక ఎన్టీపీసీ వెళ్ళి కొత్త భూ సెంటర్లు పడ్డాయి. ఇక రిబ్బన కత్తించే కార్యానికి మంత్రి పొన్నం సారు, మేయర్ విజయలక్ష్మి మేడంతో పాటు ఎమ్మెల్యే ముఠా గోపాలన్న కూడా అదిరిపడ్డాడు. మొదలు ముగ్గురు కూడి ఒకటే కత్తెరందుకొని రిబ్బన్ పట్టుకుని కత్తిరించారు. అటెనక మంత్రి పొన్నం సారు ఓ ఇస్తారాకులో ఒకటే ఇడ్లీ పెట్టి ఎమ్మెల్యే గోపాలన్నకి ఇచ్చి, సారు మాత్రం ఇంత కటోరలో ఇంత సీట్ వేసుకుని తిన్నాడు. ఇక మేయర్ మేడం ఇంత ఉప్మా ఇంత సీట్ వేసుకుని తింటే కడమ నాయకులంతా వచ్చినందుకు ఏదోటి రుచి చూడాలని చెప్పి వాళ్ళు సూత తలా ఇంత కడుపులేసారు. మరి ఒక కటోర తినగానే మంత్రి సార్కు కడుపు నిండిందో ఏవో గాని ఇటు అనిలన్నకి తేసి మొత్తం కటోరలు లేపి గోపాలన్న ఇస్తారాకులో పెట్టిండు. ఇట్లా ఇందిరమ్మ క్యాంటీన్ ఓపెన్ చేసిన కాడ కులాసా గడిపిరు లీడర్లు. అటు వెనక మంత్రి పొన్నం సార్ మాట్లాడుకుంటా పట్నంలో ఇంకేడ ఇందిరమ్మ క్యాంటీన్ అవసరం పడ్డా సుతా పెడతాం, లోకల్ నాయకులకు ఎక్కడైనా అవసరం ఉందని అనిపిస్తే సీదొచ్చి సర్కారు చెప్పొచ్చు, తప్పకుండా ఆడ సుతా ఏర్పాటు చేస్తాం. సర్కారు మీద లోడ్ పడుతున్నా సరే 5 రూపాయలకు గరీబోల తిండి తిప్పలు బాపుతానికి మేము గట్టిగా దానిలాడుతున్నాం. పొద్దున నాష్టా మాపడిజాం పువ్వ ఏదైనా 5 రూపాయలకే అగ్గో సగ్గుగా దొరుకుతుంది. కాబట్టి పేద బక్కులకి ఇది ఒక పెద్ద దిక్కు అన్నట్టు మాట్లాడుకొచ్చిండు సారు.